విజయవాడ పోలీసులు ఒక విషయంలో మెచ్చుకోవాలి. ఒక కేసుని పైపైన కాకుండా డెప్త్‌గా దర్యాప్తు చేశారు. దొంగ అకౌంట్‌లతో అంటే ఒరిజినల్ అకౌంట్‌లే మనతో అకౌంట్ తీపిచ్చుకోండి, మీకు నెలకి ఇంత డబ్బులు ఇస్తామని చెప్పేసి మన ఆధార్ కార్డు, మన పాన్ కార్డులతోనే లేదా ఆధార్ కార్డుతోనే అకౌంట్ ఓపెన్ చేయించి దాన్ని అక్రమంగా చేసుకునే వాళ్ళని తెలిసి కూడా, సైబర్ క్రైమ్ చేసేవాళ్ళని తెలిసి కూడా వాళ్ళకు అమ్ముతున్నటువంటి ముఠాని పట్టుకున్నారు. నిరుద్యోగులు అమాయకులతో బ్యాంక్ ఖాతాలు తెరిపించి ఆ వివరాలను చట్టవిరుద్ధ లావాదేవీల కోసం ఫిలిప్పీన్స్కు పంపిస్తున్న విజయవాడకి చెందిన ముఠాను సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కరెంట్ అకౌంట్ తెరిస్తే డబ్బులు ఇస్తామని ఆశ చూపించి బ్యాంక్ అకౌంట్ సేకరిస్తున్న ఈ ముఠాలను 3 నిందితుల్ని అదుపులో తీసుకున్నారు. మిగిలిన అనుమానితుల కోసం గాలిస్తున్నారు. కేసు సంబంధించిన వివరాల ప్రకారం విజయవాడకి చెందిన పేరపోగు దేవదాసు ఓ నిరుద్యోగి గతేడాది అతని ఇంటి పక్కన ఉండే కృష్ణారెడ్డి A3 దేవదాసుని కలిసి బ్యాంకులో కరెంట్ అకౌంట్ తెరిచి ఆన్లైన్లో షేర్ చేస్తే డబ్బులు ఇస్తారని ఆశ చూపించాడు. 10,000 వస్తాయని ఆశతో కృష్ణారెడ్డితో కలిసి దేవదాసు భవానీపురంలో సిటీ యూనియన్ బ్యాంక్కి వెళ్ళాడు. అక్కడ కరెంట్ ఖాతా తెరిచి కిట్ని కృష్ణారెడ్డికి ఇచ్చాడు. తర్వాత బాధితుడు ఫోన్పే ఖాతాకి 7,000 జమ చేశారు. ఇటీవల దేవదాస్ తన ఖాతాను పరిశీలిస్తే 2 కోట్ల లావాదేవీలు జరిగినట్టు గుర్తించాడు. భయపడి విజయవాడలోని సైబర్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కృష్ణారెడ్డిని పోలీసులు విచారిస్తే కీలక విషయాలు వెలుగులో వచ్చినాయి. అతని భార్య సౌభాగ్యలక్ష్మి A4 కూడా అమాయకులతో బ్యాంక్ ఖాతాలు తెరిపించేదని తేలింది. వీళ్ళ మీద నగరానికి చెందిన సూర్య శ్రీనివాస మణికంఠ ఇలియాస్ సూర్య పర్యవేక్షించేవాడు. కృష్ణారెడ్డి దంపతులు సేకరించిన ఖాతాలను A1 తీసుకుని వాటిని చట్టవిరుద్ధ లావాదేవీల కోసం పార్వతి A2కి ఇచ్చేవాడు. ఆమె వీటిని ఫిలిప్పీన్స్లో ఉన్న మరో మహిళకి అందించేది. అక్కడ నుండి ఈ ఖాతాలను బెట్టింగ్, సైబర్ నేరాల్లో సొమ్ము బదిలీలకు వాడేవాడు. ప్రతి ఖాతాకు వీళ్ళకి 30,000 కమిషన్ అందేది. ఆ డబ్బును అన్ని దేశాల్లో పంచుకునేవాళ్ళు. ఈ ముఠా మొత్తం 199 ఖాతాలు తెరిపిస్తే వాటిలో 36 ఖాతాల ద్వారా 56 లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్ తదితర రాష్ట్రాలు జరిగిన మోసాలకు ఈ ఖాతాలను వాడారు. ప్రధాన నిందితుడు సూర్యని 2023లోనే అద్దె ఖాతాల కేసులో ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా పోలీసులు అరెస్ట్ చేశారు. 9 నెలలు జైల్లో గడిపాడు. బయటకు వచ్చాక టెలిగ్రామ్ ద్వారా అద్దె ఖాతాలు సేకరిస్తూ దందా కొనసాగిస్తున్నట్టు తేలింది. పోలీసులు సూర్యతో పాటు కృష్ణారెడ్డి, అతని భార్య సౌభాగ్యలక్ష్మిని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళ నుంచి 2 కార్లు, 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సూర్య తన కారు మీద ఏకంగా రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేరుతో ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా వేసుకున్నాడు. దీని మీద కూడా పోలీసులు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. కీలక నిందితురాలు పార్వతి సహా పలువురు అరెస్టుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే జగన్ ప్రభుత్వం అయ్యి ఉంటే కనుక ఆ మంత్రి ఈ సైబర్ క్రైమ్లో నిందితుడని రాసేవాళ్ళు వీళ్ళు వార్త. ఇప్పుడు జస్ట్ తప్పుడు మార్గంలో వాడుతున్నాడు అన్నది వరకే రాశారన్నమాట.